యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దావీదు దేవుడు, గాడ్ ఆఫ్ డేవిడ్. దావీదు దేవుడని మనం వాక్యంలో చూస్తున్నాం. గుడ్డి భర్తము ఏమని మొరపెడతాడు? దావీదు కుమారుడా, నీవు నన్ను కరుణించు. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏంటిదంతా? దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని, దావీదు సింహాసనం అని, ఇవన్నీ మనం వాక్యంలో చూస్తాం. మరి దావీదు యొక్క వంశంలోనే యేసు ప్రభు జన్మించినట్టు మనం చూస్తున్నాం. దావీదు హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు దేవుడు ఇలాగంటాడు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అంటే దావీదు దేవుడని నేను దావీదుకి ఏ విధంగా కనికరం చూపెట్టినానో అదే విధంగా నీకు కూడా నేను కనికరము చూపెడతాను అని అర్థం. దావీదు అన్న మాటకు ప్రియుడని అర్థం. దావీదు దేవుని హృదయానుసారుడంట. అంటే హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ అకార్డింగ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సు గలవాడు, దేవునికి ఇష్టడు, ప్రియుడు, మరి దేవుని చిత్తము నెరవేర్చేవాడు. జీవితంలో ఒకేసారి పాపం చేసినాడు, తనకు కానిది ఆశించినాడు. బెత్షెబా పరస్త్రీ, ఊరియా భార్య, అందంగా ఉంది, ఆమెను కోరుకున్నాడు, భార్యగా చేర్చుకొని ఆ స్త్రీ యొక్క భర్తను చంపేసినాడు. ఈ పాపం చూడండి, వ్యభిచారం వెంబడి హత్య. పాపం ఎప్పుడు ఒంటరిగా రాదు, ఒకదాని వెంబడి ఒకటి వస్తుంది. కనుక దావీదు అది కనుగొని, దేవునికి నేను దూరం అయిపోయినాను, పాపం చేసినాను, దేవా నన్ను క్షమించు అని 51వ కీర్తనలో ఎంత ప్రాధేయపడతాడు. దేవా నన్ను కరుణించు, నా పాపములు పోగునట్లు నన్ను బాగుగా కడుగు, నా యందు శుద్ధ హృదయము దయచేయి, స్థిరమైన మనసును నూతనంగా నాకు పుట్టించు. అంటే ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నాడంటే, పాపం చేసి పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధి తిరిగి నాకు కావాలి, పరిశుద్ధాత్మను నాలో నుండి నీవు తీసివేకు, పాపం ఒప్పుకుంటున్నాను, వదిలిపెడుతున్నాను అని అర్థం. అందుకే 32వ కీర్తనలో అంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. మరి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని అంటాడు.
అంటే ఆ ధన్యత తిరిగి దావీదు పొందుకుంటాడు, కనికరం పొందుకుంటాడు. అపోస్తలుల కార్యం 13:22 ఉంది, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంటే నా చిత్తానుసారుడైన వ్యక్తి, నా ఇష్టానుసారుడు, దేవుని మనసు గలవాడు. దావీదు కీర్తనలు దాదాపు 70 కంటే ఎక్కువగా, ఈ 150 కీర్తనలో మోర్ దెన్ 70 సాంగ్స్ ఆర్ రిటన్ బై కింగ్ డేవిడ్. దావీదులో కొన్ని సుగుణాలు ఉంది, అది మనమంతా గమనించాలి. ఒకటి, చాలా కృతజ్ఞత గల హృదయం, థ్యాంక్ఫుల్ హార్ట్. చూడండి, ఎప్పుడు దేవుని బిడ్డలు కృతజ్ఞత గల మనసు ఉండాలి. మనిషి ఏదైనా మేలు చేస్తే ఎప్పుడు మర్చిపోదు, దేవుడు మేలు చేస్తే అసలే మర్చిపోకూడదు. నీకు మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. కనుక కొందరంటే దేవుడు ఉంటే నాకు చాలు, తప్పది. దేవుడు ఉంటే చాలు, కానీ దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులను వాడుకుంటాడు కదా కదా ఆ మనుషులను కూడా మర్చిపోకూడదు. దావీదు దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినాడో అన్నిటినీ ధ్యానించేవాడు, స్తుతించేవాడు. దావీదు జీవితంలో రహస్యం ఏంటంటే దేవుడు చేసిన మేళ్లను మర్చిపోడు, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చెల్లిస్తాడు, పాటలు పాడతాడు, కీర్తిస్తాడు, మొరకుబళ్ళు చెల్లిస్తాడు, తర్వాత ప్రార్థనలు చేస్తాడు. ప్రేయర్ అండ్ ప్రైజ్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ కింగ్ డేవిడ్. అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చినాడు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడ నుండి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చినాడు అది ఎప్పుడు గుర్తుండాలి. దేవుడు ఒక్కసారి నిన్ను గొప్ప చేస్తే పాత స్థితి మర్చిపోకూడదు. అందుకే దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8-9 ఉంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద, దేవుడు అంటున్నాడు అనమాట, నా జనుల మీద అధిపతిగా నియమిస్తే నువ్వు పోవు చోటు నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసాను. దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడి నుండి నేను తీసుకొచ్చినాను, గొర్రెల దొడ్డి నుండి తీసాను. గొర్రెల కాపరి కదా దావీదు, గొర్రెల కాపరి. ఏనాడైనా ఊహించినాడా ఇశ్రాయేల్లో మహారాజు అవుతాడని? ఎప్పుడైనా కలగన్నాడా? కనగలే. ఊహకు మించిన రీతిగా దేవుడు ఆశీర్వదించినాడు. హి బికేమ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్లోకి వెళ్ళి మహారాజుగా మారిపోయినాడు, కానీ దేవుడు చేసిన మేళ్లను మర్చిపోలేదు. అందుకే 103వ కీర్తన 1-2 వచనంలో ఆయన రాసిన కీర్తన, దావీదు రాసిన కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేళ్లను దేనిని కూడా మరవకు. అదనమాట దావీదు యొక్క రహస్యం. ఎప్పుడు కూడా తన పాత జీవితం, ఏ పరిస్థితి నుండి దేవుడు ఏ విధంగా అతన్ని హెచ్చించినాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుండి వస్తుందండి. అది ఎప్పుడు మనసులో నాటుకుపోవాలి. మీరు గొప్పతనం కొరకు హెచ్చు కొరకు ప్రాకులాడదు. దేవునికి ఇచ్చిన పని కరెక్ట్గా చేస్తూ ఉండాలి, అంతే. హెచ్చు ఎక్కడి నుండి రావాలి? దేవుని దగ్గర నుండి. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ నార్ వెస్ట్, ఫ్రమ్ సౌత్ ఆర్ ఫ్రమ్ సౌత్. అది తూర్పు నుండి, పడమటి నుండి, అరణ్యము నుండి రాదు. దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు. దేవుడే మనకందరికీ తీర్పరి అన్నమాట. అది 75వ కీర్తనలో మీరు చూస్తారు ఆ మాట. ఒకసారి చూడండి, 75వ కీర్తన 6-7 నేను చదువుతున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. దావీదుని ఏం చేసినాడు దేవుడు? హెచ్చించినాడా, తగ్గించినాడా? హెచ్చించినాడు. హల్లెలూయా, హెచ్చించినాడు. కాబట్టి దేవుడు హెచ్చించిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన దావీదు దేవుని కలిగిన వ్యక్తి కాబట్టి ధన్యుడైనాడు. గొప్పతనం వచ్చింది దేవుని దగ్గర నుండే వస్తుంది. గొప్పతనం, ఘనత, ప్రభావం ఇవన్నీ కూడా ఆయనకే చెందుతుంది. కాబట్టి ఇచ్చేది కూడా ఆయనే అన్నమాట. 30వ కీర్తనలో ఒక మాట అంటాడు దావీదు. ఇంత గొప్ప దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు కూడా ఆయన వివరిస్తూ ఉంటాడు కదా. ఎంత గొప్ప దేవుడు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్య
నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు జీవితం గమనిస్తే మనం ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఆశ్రయించే స్వభావం అనమాట. హిస్ నేచర్ ఈజ్ ఆల్వేస్ టు డిపెండ్ ఆన్ గాడ్ కదా. చాలామంది ఇప్పుడు ఒక రాజు అయిన తర్వాత తన స్వశక్తి మీద, తన జ్ఞానం మీద, తన బుద్ధి బలం మీద ఆధారపడవచ్చు. కానీ దావీదు ఎప్పుడు అలా చేయలేదు. ఏ పరిస్థితిలో కూడా దేవుడే నాకు ఆశ్రయము, నాకు దుర్గము, ఆపత్కాలములో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడే, వెరీ ప్రెజెంట్ అండ్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మీరు కీర్తన 46లో ఉంది అది. ఆయన ఆపత్కాలంలో నాకు నమ్ముకొనదగిన సహాయం. అంటే చూడండి, ఒక రాజు అయినా మహారాజు అయినా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఒక మాట అంటాడు 118 కీర్తన 8-9, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక రాజు అలాగ చెప్తున్నాడు. ఆయన రాజే చెప్తున్నాడు, రాజులను మీరు నమ్ముకోకండి. ఆయన రాజు, మహారాజు అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకోవడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఒక రాజే చెప్తున్నాడు ఆ మాట. అంటే అంతగా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి దావీదు. జీవితంలో సుఖమంటూ దావీదుకి ఏమీ లేకుండేది. ఇప్పుడు పోరాటమే ఉండేది కదా. కానీ బాల్యంలోనే దేవుడు అతనికి తోడుగా ఉండి గొల్యాతును కూడా హతమార్చడానికి, సౌలంతటి రాజే భయపడుతున్న వేళలో, ఇశ్రాయేలు ప్రజలందరూ బెదురుతూ కలవరపడుతున్న సమయంలో చిన్న బాలుడు దావీదుకు దేవుడు తోడుగా ఉండి అజానుభావుడైన గొల్యాతును హతమార్చడానికి శక్తినిచ్చినాడు. అందుకే దావీదుకు చిన్ననాటి నుండి కూడా దేవునితో ఉన్న అనుభవం. 34వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు అంటాడు. ఇంకా దావీదు అన్ని అనుభవాలు అన్నమాట. కీర్తనలు మనం చదివేది 10వ వచనంలో అంటాడు 34:10, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలిగా ఉంటుంది, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ లేదు. చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ఏ మేలు కొదువ చేయడం అన్నమాట నీకు. అందుకే ప్రార్థనలో నీకు విశ్వాసం ఉండాలి, స్తుతిలో నీకు విశ్వాసం ఉండాలి, దేవుని అంటుకట్టబడి ఉండాలి. నీకు అన్నీ కూడా లభిస్తుందని దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. శత్రువులు లేరా? ఆయనకు శత్రువు సౌలు తన ప్రాణాన్ని వేటాడేవాడు. కొండల్లో, గుట్టల్లో, గుహల్లో, అరణ్యంలో తల దాచుకునేది, పారిపోయిన సందర్భాలు. కానీ దేవుడు అతని తోడుగా ఉండి అతని ప్రాణమును తప్పించినాడు. అందుకే ఒక దగ్గర కీర్తనలు అంటాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. అంటే అంతగా దేవునికి దగ్గరగా ఉండి భయము సంభవించు వేళ నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఒక మాట ఉంటుంది 56వ కీర్తనలో దావీదు ఏమంటాడు చూడండి. కీర్తనలు 56 3-4 నేను చదువుతున్నాను. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? శరీరధారులు నన్ను ఏం చేస్తారు? నన్ను ముట్టుకోవాలంటే దేవుని ఆజ్ఞ కావాలి. నేను భయపడను, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు భయం సంభవించు దినమున నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఇది దావీదు యొక్క అనుభవం ఉన్నదని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం ఒక్కొక్క భక్తులను గురించి ఈ నామముల శీర్షికలు ధ్యానించినప్పుడు వారి జీవితాన్ని మనం అనుసరించాలన్నమాట. హౌ దే ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఇన్ దర్ లైఫ్స్. సో యూ షుడ్ ఆల్సో లెర్న్ సచ్ ఎ వే టు డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ ఎవ్రీ సిట్యుయేషన్. ఎప్పుడైనా భక్తుల జీవితం మీరు చదివినప్పుడు కానీ వినినప్పుడు కానీ వెంటనే ఈ మాట మీకు గుర్తు రావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనకు మాదిరిగా ఉన్న నాయకులు, కాపరులు, విశ్వాస వీరులు, పితరులు, వీళ్ళందరూ తమ జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు గతించిపోయినా వారి సాక్ష్యానికి చావులేదు కదా, వారు మాట్లాడుతూ ఉంటారు. అందుకే హెబ్రీ పత్రిక 13:7 వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడే. హల్లెలూయా. వారి విశ్వాసమును అనుసరించాలన్నమాట. ఏ విధంగా భక్తులు ఆధారపడినారు దేవుణ్ణి, అలాగే నేను కూడా ఆధారపడాలి అని నువ్వు నేర్చుకోవాలి. ఇంకో నామం, యుగ యుగములకు నీవే
దేవుడవు. కీర్తనలు 90, ఒకసారి తీయండి కీర్తనలు 90. ఇది మోషే రాసిన కీర్తన. మోషే కూడా గొప్ప అనుభవం కదా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన గొప్ప దైవజనుడు. అంతకుముందు 40 సంవత్సరాలు, మొట్టమొదటి 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు, రాజకుమార్తె కుమారునిగా ఉన్నాడు. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెల కాపరిగా మామయ్యన ఇత్రో దగ్గర ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని చేత ఏర్పాటైన ప్రజలను విడిపించడానికి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఆయన దేవుని సేవ ఆరంభించినప్పుడు 80 సంవత్సరాలు అన్నమాట. నేను ఎప్పుడు అనుకుంటాను, అరే ఇట్స్ నెవర్ టూ లేట్ టు డూ గాడ్స్ వర్క్. అయ్యో అంత మించిపోయింది, ఇంకెప్పుడు దేవుని సేవ చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే మోషే దేవుని సేవ ఆరంభించినప్పుడు ఎంత వయసు అండి? 80. హీ వాజ్ 80 వెన్ హీ స్టార్టెడ్ గాడ్స్ వర్క్ అండ్ హీ ఒబేడ్ గాడ్స్ కాల్. కనుక దేవుడు అతనికి శక్తినిచ్చినాడు, శరీరానికి సత్వనిచ్చినాడు. మోషే బ్రతికిన దినములు 120 సంవత్సరాలు. శరీరంలో సత్వ తగ్గలేదంట, దృష్టి మాంద్యము కాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఈ 90వ కీర్తనలో ఆయన అనుభవం అన్నమాట. ఆయన అంటున్నాడు, ప్రభు ఉంది కదా, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మనము ఒక నామము ధ్యానిస్తున్నాము ఏంటంటే, ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా. ఇట్ వాజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. కొంతకాలానికి ఉన్న దేవుడు కాడనమాట. ఆయన చిరంజీవి, ఆయన కొంచెం మరణము లేనివాడు, ఆయన యుగ యుగములు ఉండేవాడు, సదాకాలం ఉండే దేవుడు. మరి ఆయన తరతరములు ఉండే దేవుడని నువ్వు నేర్చుకోవాలి. యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. పర్వతములు పుట్టక మునిపే, భూమిని లోకమును దేవుడు పుట్టింపక మునిపే దేవుడు ఉన్నాడు. అందుకే నువ్వు దేవుని నమ్మాలి. యు హావ్ టు బిలీవ్ ఇన్ ద గ్రేట్ గాడ్. ఆయన సదాకాలం ఉండే దేవుడని మనం ఎలా తెలుసుకోవాలంటే, మన ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ దే ఆల్ ట్రస్టెడ్ ఇన్ గాడ్ కదా. వాళ్ళు దేవునిలో నమ్మకం ఉంచినారు కదా. దేవుడు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చినాడు కదా. వారికి ఏ మోసము దేవుని యొద్ద నుండి రాలేదు కదా. దేవునిలో ఏ చెడుతనం లేదని వారు సాక్ష్యం ఇచ్చినారు కదా. అందుకే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. ఇది గాడ్ ఆఫ్ ద పాస్ట్, గాడ్ ఆఫ్ ద ప్రెసెంట్ అండ్ గాడ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇది ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన నిబంధన కూడా మరి సదాకాలం ఉంటుంది, కృప యుగ యుగములు ఉంటుంది, నీతి పిల్ల పిల్ల తరంకుంటుందని 103వ కీర్తన 17-18 దావీదు ఇలా కీర్తిస్తాడు. Psalms 103, 17 and 18. ఇంతకుముందు దావీదు దేవుడని మనం నేర్చుకున్నాం. దావీదు ఇలాగో కీర్తిస్తున్నాడు, ఆయన నిబంధనను గైకొనచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చు, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చు. మరి 99వ కీర్తన 6వ వచనంలో ఆయనకు మొరపెట్టిన వారిలో మోషే అహరోనులు ఉండేరు. వారు ఆయనకు ప్రార్థన చేసినారు. ఆయనకు ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. వారికి ఉత్తరం ఇచ్చినాడు కదా, మరి నీకు కూడా నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మరి పితరుల దేవుడు, యుగ యుగములు ఉండే దేవుడు, వారికి ఆశీర్వాదాలు ఇస్తే నీకు ఆశీర్వాదం ఇస్తాడు. వారికి ప్రార్థనలకు జవాబు ఇస్తే నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. నమ్మకొనదగిన దేవుడు అని అర్థం. దానియేలును సింహబోన్లో వేస్తారు కదా. సింహబోన్లో వేసినప్పుడు ఆయన దానియేలు దేవునిగా ఉన్నాడు. దానియేలులో ఏ సింహం కూడా ముట్టలేదంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను నిప్పులో వేస్తే అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని ఏం చేసినాడు? కాపాడు. అంటే ఆయన కాపాడుతాడు. అప్పుడు అన్యులైన దర్యావేషు రాజు ఒక మాట అంటాడు, దానియేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అబ్బా. సింహం బోన్లో వేస్తే కూడా ఆ సింహం ఒక్కటి కూడా దానియేలు ముట్టలేదు. అందుకే అన్యుడు యెహోవా దేవుని ఎరగని వాడు అంటున్నాడు, దానియేలు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. అనుదినం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అనుదినము దేవునితో బంధం కలిగి ఉన్నావు కదా, నువ్వు అనుదినం ఆయనను సేవిస్తున్నావు కాబట్టి ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఎంత మంచి మాట కదా. మనం అనుకుంటాము ఊరికే మందిరానికి పోవాలన్నా, వారానికి 4 సార్లు పోవాలన్నా, ఎన్ని ప్రార్థనలు చేయాలన్నా, దినానికి
ఎన్నిసార్లు మొరపెట్టాలన్నా అనుకోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి, విసుకకుండా ఉండాలి, మందిరానికి వెళ్తూనే ఉండాలి. నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుకు దర్యావేషు అంటున్నాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25-26 వచనంలో, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును అని ఈ మాట అన్యుడు అంటున్నాడు. అన్యుడు రాజు, నిజదేవుని అనుభవం లేని వాడే నోటితోటి అంటున్నాడు. ఇదిగో దానియేలు ఇంత భద్రంగా సింహం బోన్లో కాపాడబడినాడు కాబట్టి దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. మరి ప్రతి ఒక్కరు దానియేలు దేవునికే మీరు భయపడాలి, ఆయన సన్నిధిలో మీరు వణకాలి. హీఈస్ ద ట్రూ గాడ్ అని అంటున్నాడు అన్నమాట. అని ఆయన జీవం గల దేవుడు, అని యుగ యుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున ఉండను. గబ్రియేలు దూత మరియకు సెలవిచ్చిన మాటల్లో కూడా ఇదే మాట మీరు చూస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం 30 నుండి చదువుతున్నారు. గబ్రియేలు దూత మరియతో అనే మాట, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించిన కుమారుని కానీ ఆయన యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై 32వ వచనం సర్వోన్నతని కుమారుడనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలును, ఆయన యుగ యుగములకు దేవుడు, ఆయన యుగ యుగములు ఏలు, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును అని చెప్పాను. చూడండి, పాత నిబంధనలో యుగ యుగముల దేవుడు అని ఉంది, క్రొత్త నిబంధనలో కూడా యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యుగ యుగముల దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ఆయన మరి ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఈజ్ ద రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. హల్లెలూయా. అది యెషయా 26:4 వచనంలో, ఈజ్ ద రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్, నువ్వు ఆశ్రయింపదగిన నిత్యాశ్రయ దుర్గము. 26 యెషయా 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కొద్దిసేపు నమ్ముకున్నావు, కష్టాలు వచ్చినప్పుడు వదిలిపెట్టడం కాదు, ఆయన నిరంతరం నీకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనను ఎల్లకాలం నీ ఊపిరినంత వరకు ఆయనను ఆశ్రయించాలి. ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుడు, యుగ యుగములకు దేవుడు. ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, ఈరోజు చక్కటి నామములు మేము ధ్యానించడానికి మీరు కృప చూపినారు. దావీదు దేవుడవని, ప్రభువా యుగ యుగములకు దేవుడవని, తరతరములకు దేవుడవని, మరి దారిద్ర్యం ఐశ్వర్యం కలుగజేయు దేవుడవని మేము ధ్యానించి ఉన్నాము. ఈ నామముల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నా వారిని, వారి కుటుంబాలను కూడా మీరు నిండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ నామము ఎంతో గొప్పది ప్రభు. ఆ నామములు మేము ధ్యానిస్తున్నప్పుడు మాకు ఎంత శక్తి అనుభవం అవుతుందని మా భయము పటాపంచలైపోతుంది. మా గొప్ప ధైర్యము నీవు నామముల ద్వారా విడుదలవుతుంది కనుక వందనాలు చెల్లిస్తున్నాను. ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571.
గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్, YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని యూపీఎఫ్ ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్. అందరూ ఆహ్వానితులే. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామం